జేఏసీ మేరకు మనం 8వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం. ఈ యొక్క సమ్మెకు ప్రభుత్వం వారు ఏ విధమైన హామీ ఇవ్వకుండా, మనల్ని చర్చలకు పిలవకుండా మనకి కాలయాపన చేస్తున్నారు. కావున మనందరం కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజున పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నరిబొడ్డున ఉన్న గోదావరి అమ్మ దగ్గరికి వచ్చి మన యొక్క నిరసన కార్యక్రమం, జలదీక్ష నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మనకి గొంతెనమ్మ కోరికలు ఏమి లేవు. మన జీతాలు కేవలం 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయల్లో కటింగ్లు పోను మన చేతికి 13,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ 13,000 రూపాయలతోటి మనం ఏ విధంగా జీవించాలి, మన కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలి, దానికోసమే మేమందరం కూడా ఈ యొక్క ఉద్యమం చేపట్టాం. మా యొక్క జీతాలు పెంచాలనే మా ఆకాంక్ష, ఒకే ఒక కోరిక, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏ ఉద్దేశం లేదు మాకు. ఈ రోజు నుండి కూడా వాటర్ సప్లైలో కూడా పూర్తిగా వాటర్ సప్లై విధులు కూడా పూర్తిగా బహిష్కరించి మేము టెంట్లో కూర్చోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మా యొక్క సమ్మెకు సంఘీభావం తెలియజేసి మాకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.